ఒక్క నిమిషం మీ లెక్చర్ ఆపుతారా? మీలో ఎవరైనా పల్లెటూరు చూసారా? చూడలేదని మీ మొహాలు చూస్తేనే తెలుస్తుంది. సరే, చూడకపోతే ఒకసారి మా పల్లెకి రండి. ఎవరైనా కొత్త వాళ్ళు మా పల్లెకి వస్తే అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరింటికి వచ్చాడని బాగోగులు అడిగి విచారించి కనీస మర్యాదలు చేస్తాం. ఒకవేళ మేము ఇంట్లో లేకపోయినా పొలం పనుల మీద బయటికి వెళ్ళినా మా ఇంటి ముందున్న వీధరుగులు కూడా సేద తీరమని ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తాయి. మరి నాగరికత విషయంలో పల్లె కంటే పట్నం గొప్పదంటారు. గ్రేటర్ వన్ హైదరాబాద్లో ఉంటున్న మీరు నాకేం చేశారు? అవమానించారు, హేళన చేశారు. ఇదేనా మీ నాగరికత? అవును, నేను బిఏ చదివితే తప్పేంటి? నేను మా ఊరికి సర్పంచ్ అవ్వాలనుకున్నా, అందుకే బిఏ చదవడానికి వచ్చా. తప్ప? డియర్ సైన్స్ స్టూడెంట్స్, గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టాడు, న్యూటన్ భూమి ఆకర్షణ శక్తిని తెలియజేశాడు, E=mc² అని ఐన్స్టైన్ ప్రతిపాదించాడు, స్టీఫెన్ హాకింగ్ స్ట్రింగ్ థియరీ ప్రతిపాదించాడు, అబాకస్ నుంచి కంప్యూటర్ పుట్టుకొచ్చింది. ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలిసాయి? ఓ చరిత్రకారుడు చరిత్ర రాయిపోతే మనం చదవడానికి ఈరోజు ఈ సైన్సే లేదు. రేపు నువ్వు ఎలా బతకాలో నిర్దేశించేదే చరిత్ర. చరిత్ర మరిచి బతకటం, కంపస్ లేని షిప్లో ప్రయాణించటం రెండూ ఒకటే. అంతటి గొప్ప చరిత్ర చదువుతున్నందుకు నేను గర్విస్తున్నాను. ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, సైంటిస్ట్ అయినా, కూలోడైనా, రైతు అయినా, లెక్చరర్ అయినా, నేనైనా మనందరినీ రాజకీయ నాయకులు పరిపాలించాల్సిందే. అందరినీ పరిపాలించే శక్తి ఉన్న శాస్త్రం రాజనీతి శాస్త్రం, పొలిటికల్ సైన్స్. అది చదువుతున్నందుకు ఆనందిస్తున్నాను. దేశభక్తి లేకపోయినా పర్వాలేదు, రూపాయి విలువ తెలిసి బతకమన్నాడు మహానుభావుడు. అర్థం లేని జీవితం అర్థం లేని. అంతటి గొప్ప ఆర్థిక శాస్త్రం చదువుతున్నందుకు సంతోషిస్తున్నాను. ఇక ఇంగ్లీష్ అంటారా? అది కేవలం ఒక భాష. ఏ విదేశీయుడికైనా తెలుగు భాష నేర్చుకోవాలంటే కనీసం సంవత్సర కాలం పడుతుంది. కానీ తెలుగువాడు మనసు పెడితే 2 నెలలు ఇంగ్లీష్ మాట్లాడతారు. మీతో 6 నెలలు ఫ్రెండ్షిప్ చేస్తే ఆ ఇంగ్లీష్ నాకు రాదా? చదువు లేకపోయినా పర్వాలేదు, సంస్కారం ఉండాలంటారు. ఆ సంస్కారం మీకుందనుకుంటున్నాను.